హలో, నేను మిస్సెస్ రాధని మాట్లాడుతున్నా. ఏమిటి విశేషాలు? మార్కెట్ లో కొత్త కారు వచ్చిందా? కోటి కొని పడేస్తే సరి. మధ్యతరగతి వాళ్ళ డబ్బు కోసం మనం తడుకోవాలా ఏమిటి? అబ్బబ్బబ్బా, అవతల బిజీగా మాట్లాడుతుంటే ఏమిటి మీ గోలా? చెప్పండి. మా స్కూల్ కి టైం అవుతుంది, మమ్మల్ని రెడీ చేయవా? రంగి, రంగి, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయి. అలాగేనమ్మా. నువ్వే వద్దు డాడీ. రాధా, పిల్లల్ని నువ్వే రెడీ చేయలేనంత బిజీ ఏమిటి? నేను రెడీ చేస్తాను రండి. నిన్ను మేము ఏమని పిలవాలి? పిచ్చక్క, ఆ మాత్రం తెలీదా? నాన్న పెళ్ళామని పిలవాలి. అక్క, పెద్దవాళ్ళ మధ్యన అనేకంటే మనకెందుకు పదా. అవును, నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? If I am right, మీ మలమ్మ అని పిలవాలి. I am right. Thank you. రాధా, రాధా, ఆఫీస్కి వెళ్తున్నాను, బొట్టు పెట్టు. ఈ సెట్ ఎంతో తెలుసా? 8 lakhs. ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంటే నాకు ఇష్టమే ఉండదు అసలు. రాధా, బొట్టు. రాధా, ఇది కూడా కుంకుమే, నేను కూడా పెళ్ళాన్నే. డాడీ, మేం రెడీ. టిఫిన్ తిన్నారా? ఓ, తమ్మ చేసి పెట్టండి. మీకు టిఫిన్ కూడా ఇచ్చింది. థ్యాంక్స్. నో మెన్షన్. బస్సుకి టైం అవుతుంది డాడీ. వెళ్దానండి. ఏమండోయ్, బస్సులో వెళ్లాల్సిన కర్మ మనకేంటండి? దర్జాగా మన పెద్ద కార్లో వెళ్ళండి. డబ్బు వచ్చింది నాకు కాదు, నీకు. ఏమిటో. పిన్ని గారు, పిన్ని గారు. ఏమిటమ్మా రాధా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనా? మేము ఆ ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్ళి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో. అది సరే, ఈ నెల ఇంటద్ది ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు. వస్తా పిన్ని గారు. బ్రతుకులు నేల మీద, భ్రమలు బాల్కనీలు. పిచ్చి పిల్ల. మమ్మీ, నాకు ఇంటర్వ్యూలో ఐస్ క్రీమ్ కొని పెట్టాలి. నాకు లూ కొని పెట్టాలి. లూ ఏమిట్రా? అదే ఐస్ క్రీమ్ లూ. అలాగేలే. ఈయన ఇంకా రాలేదేమిటి చెప్పమా? ఏమా రాధా, సినిమాకి వెళ్ళలేదా? వెళ్తున్నా పిన్ని గారు. ఆటో దొరకలేదా పాపం? ఆయన రాలేదు అసలు. నువ్వు నోరు మీద వెదవా చూస్తావా లేదా? ఇప్పుడు ఆటోలో అంత దూరం పడి వెళ్ళి బాల్కనీకి డబ్బు తగిలేసి ఆ పాడు సినిమా చూడపోతే వచ్చిన నష్టం ఏం లేదు. పద లోపలికి. చిచి, ఏమిటో. ఆడదానికి పుట్టడం కన్నా అడవిలో పుట్టడం మేలట. వైఫ్ అంటే ఒంటికి రాసుకునే సోపు, వంటలో పెట్టుకునే పోపు అని అనుకుంటారా ఏమిటో మగాళ్ళు. పిచ్చిమోహన్ దాన్ని. తప్పు నాది. మాయ మాటలు నమ్మేసి చాటింపు వేసుకోవడం ఏమిటో. సారీ రాధా, ఆఫీస్ లో అర్జెంట్ పని పడింది, అందుకని ఆలస్యమైంది. అంతేగా. మీ బాస్ మెళ్ళో కట్టాల్సింది తాళి నా మెళ్ళ ఎందుకు కట్టాలట? ఆ పక్కింటి పార్వతి ఆటో దొరకలేదా పాపం అని వెక్కిరిస్తుందా? నాకు వెంటనే ఓ ఏసీ సినిమా హాల్ కొని పెట్టండి. సినిమా హాల్ కొనాలా? అప్పుడు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళమని దేవుళ్ళు అడితే అడగండి. డబ్బు లేని బతుకు కూడా సొట్లు పడ్డ బతికే. అందరూ పెళ్ళాలని ఇలాగే చూసుకుంటున్నారా? మీ ఆయన అద్దడిగా నిన్ను అడగమన్నాడు. నిన్ను అద్దడిగా మీ ఆయన అడగమంటున్నావు. నేను ఇక్కడ గొంతు పగిలేటి అరుస్తున్నా, మాట్లాడవే. మీ వాగుడు ఆపాక మాట్లాడదామని. వాగుడు నాది, వాగుడు. అద్దె అడిగితే వాగుడు. వద్దు, ఉండద్దు, ఇంట్లో ఉండద్దు. వెంటనే ఖాళీ చేసేయండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఏమిటండి గొడవ? గొడవ? ఆమెకు వాగుడు, నీకు గొడవ. థ్యాంక్స్. అద్దె అమ్మాయి ఇస్తుందని చెప్పావు. అన్నాను. అడిగా, నిన్ను అడగమంటోంది, పైగా వాగుడు అంటోంది. రాదా, అద్దెమ్మని డబ్బిచ్చాగా ఇచ్చేసే. అవి ఖర్చు అయిపోయాయి.
నాకు ఇవ్వాల్సిన డబ్బు ఖర్చు పెట్టేస్తుందట. సార్ అప్పో సప్పో చేసి రేపు సాయంత్రం కల్లా మీ అద్దె ఇచ్చేస్తాను. కావాలంటే వాచ్ తీసుకుని వద్దులే, రేపు ఇస్తావా? ఇస్తాను. డెఫినెట్ గా ఇస్తావా? ఇస్తాను. మస్టర్డ్ షూట్, మ్. మదర్ ప్రామిస్, ప్రామిస్. మార్నింగ్ నైటా? రేపు ఈవినింగ్ కల్లా ఇస్తాను సార్. సరే, ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తా. మ్. వస్తా. రాధా రాధా రాధా, ఏమిటో ఆ డబ్బేం చేసావు? ఖర్చు పెట్టాను. అదే ఏం ఖర్చు పెట్టావని అడుగుతున్నాను. ప్రతిదీ లెక్క చెప్పాలా? లెక్క చెప్పనక్కర్లేదు, కానీ మాట పడాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాటరీ టికెట్లు కొన్నానండి. లాటరీ టికెట్లు కొన్నావా? అవును, ఒక్క టికెట్ తగిలినా తెల్లారపాటికి లక్షాధికారులు అయిపోతాం. నీకు బుద్ధి ఉందా అసలు? రోజు రోజుకి జ్ఞానం లేకుండా పోతాను. 1000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్లు కొంటావా? సంపాదించిన చేత కానప్పుడు కొంటే తప్పేమిటో. ఛీ! ఇదిగో ఇలా చీలు చాలంటే పడేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాను? వంటింట్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాను. మా ఆడవాళ్ళకి చేత ఈ విద్య అదొక్కటేగా. అబ్బా! ఏమిటి, తలనొప్పిగా ఉందా? తల కాదు, జీవితం. రేపు లాటరీ కొట్టాక హాయిగా ఉంటుందిలేండి. హలో, Yes? హౌ మచ్ ఇస్ దిస్? 1000 రూపాయలు. ఓన్లీ 1000. Ah. ఓకే, ఇది ఇవ్వండి. సారీ మేడం, ఈ పీస్ ఇచ్చేసాం. పోనీ ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి. వెరీ సారీ మేడం, స్టాక్ లేదు. మా షాప్ లోనే కాదు, సిటీలో ఎక్కడ దొరకదు. బట్ ఐ వాంట్ ఇట్. ఇది ఎవరికి ఇచ్చారు? ఆవిడ కొనుక్కున్నారు. అది చూపించండి. అది ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో? ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? దీనికోసం కాళ్ళు పడిపోయేలా 20 షాపులు తిరిగాను. ప్లీజ్ ప్లీజ్, నాకు ఇవ్వరా? ఇది మరీ బాగుంది. మా వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కొనుక్కుంటే మధ్యలో మీకెందుకు ఇస్తాను? ఆల్ రైట్, మీ వారికి ఆ టేప్ రికార్డర్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బోల్డ్ అంత సంబరపడిపోతారు. అది కొనే తాహత మాకెక్కడిది? అది ఏ 10,000 ఉంటుంది. మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు 10,000 ఇస్తాను. అంత వేళకోళం పనికిరాదమ్మాయి. మేం కూడా ఉన్నవాళ్ళమే. వేళాకోళం కాదండి. థ్యాంక్ యూ. పిచ్చి పిల్ల, ఉల్లి టేప్ రికార్డర్ కి 10,000 దారిపోసింది. ఏమిటో. ఇదిగో అమ్మకాలబ్బాయి, ఆ పెద్ద టేప్ రికార్డర్ బయటికి తీ, చెప్తా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అవును, ఇవాళ నా బర్త్డే నీకెలా తెలిసింది? ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. బై ది బై, మీకు బుల్లి గిఫ్ట్. ఏంటది? కళ్ళతో చూస్తే టేప్ రికార్డర్, మనసుతో చూసి ఏమనిపించిందో తర్వాత చెప్పండి. బాయ్. ఏ లత, నేను ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వస్తాను. డాడీతో నేను వెళ్ళిన పని అయిపోయింది. కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓకే. ఓకే. మమ్మీ ఆగాగు. ఏ ఒకే దాని మీద కొట్టకు. పాతల బదులు బీతలు వస్తాయి. గదవా నిన్ను? ఆన్ చేయనా మమ్మీ? వద్దదు, ఇది డాడీకి బర్త్డే బహుమతి. డాడీ వచ్చాక ఆన్ చేస్తారు. రాధా, అదిగో, డాడీ వచ్చేసారు. రండి. బాబు, డాడీ హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు రాత్రికి ఇస్తాలే. సర్లేండి. ఏమండి, మీ పుట్టినరోజు పండక్కి మీరు ఎప్పటి నుంచో కొనాలంటున్నారుగా, అది మీకు బహుమతిగా ఇస్తున్నాను. ఏంటది? అది ఏయ్, షూ. రండి చూపిస్తాను. మ్మ్. రండి. ఇది మొహం మతాబ్లా వెళ్ళిపోతుంది అనుకున్నాను. సంతోషం కనిపించలేదు. ఏమిటో. డబ్బు ఎక్కడది? ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నావా? అంత కర్మ మనకేమిటండి? 10,000 పోసుకున్నాను. 10,000? మరే, మీకు బుల్లెట్ టేప్ రికార్డర్ కొందామని షాప్ కెళ్ళాను. తీరా కొన్నాక ఓ పిచ్చి పిల్ల తనకి అదే కావాలంది. నేను ఇవ్వను అన్నాను. 10,000 ఇస్తానంది. ఏమిటో. బట్రసుడిగా 9,000 లాభం వస్తుంది కదా అని ఇచ్చేశాను. ఊరంతా వినబడేంత గొంతుంది దీనికి. వినండి. పాట రావట్లేదేంటి? అయ్యో, ఇప్పుడెలా? ఇందులో విను. హాయ్, ఇదెక్కడిది? నీకు 10,000 ఇచ్చి కొనుక్కున్న అమ్మాయి మా బాస్ కూతురు. నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. అవునా? ఇవాళ లేచిన వాళ్ళ బాగుంది సుమంది. మన బుల్లెట్ టేప్ రికార్డర్ మనకు వచ్చేసింది. పైగా ఇది లాభం. అరే, క్యాసెట్ కూడా ఉంది, చూసారా? చూడలేదే, ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇచ్చింది, తీసుకొచ్చేసాను. ఆన్ చేయండి. తెగ ముచ్చట పడిపోతున్నావు. నువ్వే ఆన్ చేయి. మధు, నీ పుట్టినరోజు నాడు నీకు నేనిచ్చిన బహుమతి
ఈ బుల్లి టేప్ రికార్డర్ మాత్రమే కాదు, ఇవ్వాలనుకున్నది ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? నా మనస్సు. ఎస్, ఐ లవ్ యూ మధు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నిన్నే లవ్ చేస్తున్నానని ఎన్ని వేల సార్లు చెప్పాలనిపిస్తుందో తెలుసా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. I love you.